అన్ని సెటప్స్ రెడీ ఉన్నాయి ఆపరేషన్కి. పేషెంట్ని తీసుకొని వచ్చేటప్పుడు దండం కూడా తీసుకున్నాండి. దండం ఎందుకు, ఒకవేళ సక్సెస్ అయిందనుకో డాక్టర్కి వేద్దాం, ఫెయిల్ అయిందనుకో ఇంకా ఇలా బాడీ ఉంటుంది కాబట్టి బాడీకి వేద్దాం. డాక్టర్ రాలేదు, ఇంకా పేషెంట్ రాలేదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. పేషెంట్స్ ఏమైనా నచ్చిల్లా? ఇంకా రాలేదు మ్యామ్. ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. ఎందుకంటారు? కొత్త బోర్డు రాపించుకోవాలంటే ఏం రాపించుకొచ్చినావు? మీరు చెప్పిందే రాపించుకొచ్చినారా మేడం? అదే ఏం రాపించుకొచ్చినావు? వైకుంఠం క్లినిక్ అని రాపిమంటే వైకుంఠానికి దారేది అని రాపించినావు. పోపో వాళ్ళ పేషెంట్ వచ్చిన ఊరుకో నడు. మేడం ఎవరో కాగితం పట్టుకొని వస్తున్నారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏంటయ్యా? ఏంటా 6 నెలలకి నన్ను దగ్గరకు వచ్చినావు కదా? వచ్చినావు. అప్పుడు మందులు రాసిచ్చినావు కదా? రాసిచ్చిన. అయితే అందులో ఉన్నాయన్నీ దొరికినాయి, లాస్ట్ దొరకలేదు. ఏంటయ్యా నేను రాసిచ్చిన మందులు ఏ మెడికల్ షాప్ లోనే దొరుకు? నాకు దొరకలేదు. ఏంటి దొరికేది? కరీంనగర్ లో అన్ని షాపులు లెంకిన ఏడ దొరకలేదు. ఆఖరికి హైదరాబాద్ లెంకిన ఆడ కూడా దొరకలేదు. పురుగుల మందు షాప్ దగ్గర కూడా అక్కడ ఏంటయ్యా నేను రాసిచ్చిన మందు ఏదైనా దొరుకుతుంది? నాకు దొరకలేదు. చూడు ఏం రాసి దొరకదంటావేంటయ్యా? నీ దుంప దగ్గర అయిన సంతకం రా. సంతకమా? ఆ సంతకం కూడా నీ లెక్క నగతోగా ఉంది. అవునమ్మా డాక్టర్, మీ పేపర్లు ఏం చదవరా? ఈనాడు పేపర్ లో పెద్ద అక్షరాలతో రాసి మాలాంటి వాళ్ళకి అర్థం కాకుండా రాస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేను ఒకటి ఎత్తిను. ఏంటి? స్కూల్ కి వెళ్ళి ఏబిసిలు రాయడం లేదు. నువ్వు ఒక డాక్టర్, నీ వల్ల నా పైసలన్నీ పోక. అబ్బా ఈయన తలకే తిన్నాడు. ఒక కాంపౌండ్ ఇంకా వాళ్ళన్నా పేషెంట్ హత్తులేదు పో. సరే సరే. అబ్బా కడుపునొస్తుంది, అబ్బా కడుపునొస్తుంది. రారా కూర్చో కూర్చో. అబ్బా కడుపునొస్తుంది, అబ్బా బాగా నొస్తుంది. అయ్యో ఏడకయ్యా చూచు చూచు. అరే బాబా తినేది కాదురా. అయ్యో బాబోయ్ ఇంకొంచెం దూరం ఉండాలి. అబ్బా కడుపునొస్తుంది, అబ్బా కడుపునొస్తుంది, అబ్బా కడుపునొస్తుంది. ఎక్కడ వస్తుందయ్యా? ఎంత నొస్తుంది, అబ్బా కడుపునొస్తుంది, అబ్బా కడుపునొస్తుంది. ఆ లోపల ఎక్కడ వెతుక్కోమంటావు? సరే కానీ నేను రాత్రి నువ్వేం తిన్నావు? ఏమి తినలేదండి, కాస్తంత బిర్యానీ తిన్నా. గిది కాస్తేంది బాబు, గిది కాస్తేంది బాబు. సరే అని పొద్దునేం తిన్నావు? రాత్రి మిగిలిన మటన్ బిర్యానీ ఇంత తిన్నా. దాంతో పాటు 5 లీటర్ల ఐస్ క్రీమ్ కూడా తిన్నా. ఏడవకండి తగ్గిపోతుంది. ఇదిగో కంపౌండర్ ఆ నేపాల్ మాత్రం వేయండి. తగ్గిపోతుంది, ఏడవకండి. ఇక నోడేరువండి, టాబ్లెట్ వేసాను. హైదరాబాద్ లో ఉన్న డ్రైనేజ్ మొత్తం ఈయన నోట్లోనే ఉన్నట్టుంది మేడం. అంత గబ్బు ఆసన వస్తుంది. ఎప్పుడు ముఖం సచ్చా? పోయిన సంక్రాంతి కిందట. మళ్ళీ ఎప్పుడు కడిగామని అడిగాను. మళ్ళీ సంక్రాంతి రావద్దా అండి? ఓది నాయన త్వరగా వేసేయ్. నోడేరువండి. అబ్బా నొప్పంతా మాయమైపోయింది. మా కంపౌండ్ వేసే మాత్రం అలా ఉంటదండి. డిస్క్రిప్షన్ రాసిస్తున్నాను, 3 పూట్లు వేసుకోండి. ఇవి బాగా పనిచేస్తాయండి. అప్పుడప్పుడు ఏంటంటే ఆమెకి ఇట్లా అంటుంది. ఆమెకు జీతం ఎక్కువైంది. సరే గాని వేసుకున్నప్పుడు ఏం తినకు. గట్లెట్లయితుందండి? ఏదో కొద్దిగా తిను. ఇంత అయిపోద్దా అండి? అంత కాదు ఇంత. లేదు నాకు ఇంత అయిపోదు. నీకు ఇష్టం ఉన్నది. సరే ఫీజు ఎంత అయింది డాక్టర్ గారు? ఫీ ఎందుకండి? 6 నెలల తర్వాత మా హాస్పిటల్ ఒక పేషెంట్ వచ్చింది. నేను ఇచ్చింది ఒక చిన్న మాత్రే కదా, ఫీ వద్దులే. మీరు నేను ఉంచుకోను. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా గంటలో తీర్చుతాను. ఏ ప్రాబ్లం వచ్చినా గంటలో తీరుస్తావా? తీర్చుతా. ఎలా తీర్చుతావు? మా ఎస్టేట్ లో సరక ఫ్లాట్ రాసిస్తాను. నాకు తూర్పు దిక్కు కావాలి. నాకు తూర్పు దిక్కు కావాలి. నాకు కావాలి. నువ్వు నా కాంపౌండ్వి. టాబ్లెట్ వేసింది నేను, టాబ్లెట్ ఇచ్చింది నేను. నువ్వు బాబు ఇంతకు నువ్వు ఎక్కడ పని చేస్తావు? శ్మశాన
పోతా ఉంది డాక్టర్ సామాన్ మొత్తం మన దగ్గర. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి